నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కరోనా జలుబు జ్వరంతో సమానమని సీఎం జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు అనుభవం లేకపోతే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సత్యనారాయణ సమాజ సేవలో పోలీసులు జర్నలిస్టుల పాత్ర మరువలేనిది దోన్లో పోలీసులకు జర్నలిస్టులకు శానిటైజర్స్ పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట పట్టణంలో నమోదైన మొదటి కరోనా కేసు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సూర్యాపేట పట్టణ ప్రజలు నిబంధనలు పాటించాలన్న అధికారులు ఇక డీటెయిల్స్కి వెళ్తే కరోనా జలుబు జ్వరంతో సమానమని సీఎం జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు అయితే ఉద్యోగులకు సగం జీతాలే ఇచ్చే పరిస్థితికి ఎందుకొచ్చారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు గతంలో చంద్రబాబు కరువు కవల పిల్లలని పాట పాడారు మేం కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా ఎదుర్కొన్నాం క్రైసిస్ మేనేజ్మెంట్ అనుభవం లేకపోతే పక్క రాష్ట్రాలను చూసినా నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చినారు కరోనా పెద్ద సమస్య కాదు జలుబు జ్వరంతో సమానం అని చెప్పారు లైట్ తీసుకున్నారు కానీ అక్కడ ఏం చెప్తున్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రపంచ సంస్థల దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు దీన్ని తీవ్రమైన పరిణామంగా తీసుకుంటున్నారు దీన్ని సీరియస్గా తీసుకోమంటున్నారు ప్రపంచ దేశాలు కుదేలైపోతా ఉన్నాయి బట్ ఇక్కడేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీరందరూ 1 గంట వరకు పనులు చేసుకోమని చెప్తున్నారు అక్కడ పోలీసులు రోడ్ల మీద రైతుల్ని రైతు కూలీల్ని కనపడినట్టు లాఠీ చార్జ్ చేస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని ఇంత చిన్న పరిణామం అయినప్పుడు ఉద్యోగస్తులకి మీరు సగం జీతాలు ఇచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చారు మేము ఎప్పుడు ఆ పరిస్థితి రాలేదే అప్పుడు మీరు కరువు వస్తే చంద్రబాబు కరువు కవల పిల్లలు అన్నారు కరువులు వచ్చినాయి తుఫాన్ వచ్చింది వరదలు వచ్చినాయి ఆయన రైతులకు అండగా నిలబడ్డాం 1వ తేదీ జీతాలు ఫుల్ పేమెంట్ జీతాలు ఇచ్చాం ఏ రోజు జీతం ఆపల 43% ఫిట్మెంట్ ఇచ్చాం రాష్ట్రం విడిపోయి డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నా కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చినాం అన్నీ ఇంకొకటి మీరు గుర్తు చేసుకోవాలా ఆనాడున్న క్రైసిస్లో రాష్ట్రం మా చేతికి వస్తే జిఎస్డిపి కానీ లేక అగ్రి అలైడ్ సెక్టర్లో ఉండే గ్రోత్ రేట్ కానీ 2 డిజిట్లో 5 సంవత్సరాలు దేశంలో పోటీ పడ్డాం మొదటి స్థానంలో పోటీ పడ్డాం ఈరోజు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేత కాకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి తెలుసుకోండి పక్క రాష్ట్రాల్లో అఖిలపక్షం పిలవండి ఏదైనా నష్టం జరిగితే మీకు మీ మంత్రులకు ఏం నష్టం జరగదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నష్టపోతారు మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి లేదంటే రైతులు రైతు కూలీలు ఓ పక్కన సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ సెక్టర్ అన్ని రంగాలు కుదేలైపోయే ప్రమాదం ఉంది ఇంకొక విషయం మీకు హెచ్చరిస్తున్నాం ఆకలి బాధలు ప్రమాదాలు మొదలయ్యే పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తుండా ఇదేమైనా ఇప్పటికిప్పుడు మీరు దీన్ని లైట్ తీసుకోకుండా సీరియస్గా క్రైసిస్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటామో దాంతో కంటే ఎక్కువగా దీన్ని తీసుకొని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని మంచిర్యాల సిపి సత్యనారాయణ తెలిపారు ప్రజలు ఎలాంటి ఆందోళనకు భయానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేసేందుకు గాను మిగతా శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ కృషి చేస్తున్నారు మొదటి దశలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా అరికట్టామని సిపి తెలిపారు పెద్దపల్లి జిల్లా ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదండి ప్రజలు ఎటువంటి ఆందోళనకు కానీ భయానికి కానీ గురి కావాల్సిన అవసరం లేదు బై ద సేమ్ టైం ఈ లాక్డౌన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిఎం గారు సీఎం గారు ఏదైతే ప్రకటించారో అది పూర్తి స్థాయిలో చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయంగా చాలా కృషి చేస్తుంది ఫస్ట్ లెవెల్ ఒక రకంగా ఆల్మోస్ట్ ఆల్ జీరోయింగ్ చేసేస్తున్నాం ఇంకా 485 మంది ఫారిన్ రిటర్నీస్ ఉంటే ఇటలీ నుంచి ఫ్రాన్స్ స్పెయిన్ చదువుకున్న వాళ్ళు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా 14 days అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఎందుకైనా మంచిదని మెడికల్ టీం యొక్క అడ్వైస్ మీద
ఇంకొక 14 డేస్ కూడా వాళ్ళు క్వారంటైన్లో ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అందరికీ స్టాంపింగ్ అయిపోయింది. ఎట్లయినా లాక్డౌన్ 14th వరకు ఉంది కాబట్టి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి సో కంప్లీట్ క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్ అనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటొచ్చి ఇటీవల ఢిల్లీలో ఒక జమాత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు 8 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో ఒక్కళ్ళతను చంద్రపూర్లో ఉన్నారు. మిగతా వాళ్ళని క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళతో పాటు వాళ్ళ బంధువర్గాలు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కూడా వారందరిని కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ యొక్క లైఫ్ గురించి చాలా కోఆపరేట్ చేశారు. ఇంతవరకు చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 3 ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్స్, 2 ఐసోలేషన్ వార్డ్స్ కలిపి సుమారు 100 మంది ఉన్నారు. వాళ్ళకి అన్ని ఇంక్యుబేషన్ టర్మ్ అంతా పాస్ అవుతుంది. ఎవరికి కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేవు. అయినా 8 మందికి కొంతమంది పంపించడం జరిగింది. సో ఎక్కడికక్కడికే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్లను కూడా జాగ్రత్తగా పెట్టాం. ఇనిషియల్గా కొద్దిగా మాకేమవుతుందిలే అనే భావనలో ఉన్న అందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఎటొచ్చి లాక్డౌన్ సంబంధించిన విషయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వంకతో మెడికల్ ఎమర్జెన్సీ అనో, ఎసెన్షియల్ కమాడిటీస్ సంబంధించిన అనో, అంటే ఒక అతను ఒక 4-5 రోజులకు సంబంధించిన ఒక్కసారి రావాల్సినప్పుడు అతను రోజుకి 4-5 సార్లు రావడం, బొంబాయి రవ్వ ఒకసారి, మైదా పిండి ఒకసారి, కూరగాయలు ఒకసారి, వాటర్ ఒకసారి, సో 5-6 సార్లు ఏదో రకంగా బయటికి రావాలి, జనాలు లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలనే భావనలో కొంతమంది ఉన్నారు. పాసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు విచ్చలవిడిగా విచక్షణ రాహిత్యంగా బయటికి రమ్మని కాదు, మోటార్ సైకిల్ మీద 2 ఎక్కమని కాదు, కారులో 4 ఎక్కమని కాదు. కొన్నిసార్లు పాసులు ఉన్నా కూడా ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ సీఎం గారు పొందుపరిచిన గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాం. ఇప్పటి వరకు 4500 మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ సీజ్ చేయడం జరిగింది. లాక్డౌన్ అయ్యే వరకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. కామారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో లాక్డౌన్ కారణంగా వలస వచ్చిన కూలీలకు తంకారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు. अंदर भी चटनी है తీసుకుంటారు అలా కంప్లీట్ కవర్ ఇచ్చేద్దాం దాంతో పాటు మీరు 2 చపాతీలు పెట్టి తీసేయండి చపాతీ కర్రీ వాళ్ళు ఇచ్చేస్తారు అన్న నర్సన్ 15 चपाती है सब लोग मिलके खा लो ठीक है ना अंदर ड्रम है अंदर हां చెప్తాను ఒకసారి గురించి హైదరాబాద్ రెహ్మత్ నగర్ డివిజన్ ప్రతిభానగర్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజ్, సిఎన్ రెడ్డి, సింగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు రోజు ఒక 100 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడున్న బస్సీవాసులు కానీ ఇతర రాష్ట్రాల వాసులు కానీ ఇక్కడ చాలామంది బీద ప్రజలు నివసిస్తున్నారనే ఉద్దేశంతో వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన డివిజన్ రెహ్మత్ నగర్లో ఓన్లీ కార్మిక నగర్లో ఉంటుండే, అయితే అది చాలామందికి కూడా
దూరంగా ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో పేద ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని శ్రీరామ్ నగర్లో ఒకటి, తర్వాత ఎస్కేఆర్ హిల్స్లో థర్డ్ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ చాలామంది కూడా మీరు చూడొచ్చు, చాలామంది నిన్నటి నుండి స్టార్ట్ అయిన కార్యక్రమానికి చాలా స్పందన ఉంది. చాలామంది కూడా దీన్ని ఉపయోగించుకుంటూ చాలామంది పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చడం జరుగుతుంది. దీనిలో టీఆర్ఎస్ నాయకుల పాత్ర చాలా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ బస్తీ నాయకులు ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు తన కార్యాలయం నుండి ప్రతిరోజు దాదాపు 1000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా ఎవరైనా ఉన్న పేద ప్రజలు ఉన్నా కూడా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనునిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటూ వారి ఆకలి తీర్చడానికి కొరకై ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. దానికి మా రహమత్ నగర్ డివిజన్ తెరాస నాయకులందరూ పాటుపడి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కానీ బీద ప్రజలు కానీ ఎవరైనా కూడా ఉచితంగా వచ్చి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ భోజన తాంబూలాలను స్వీకరించి మమ్మల్ని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ. ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న కరోనా కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో పేద ప్రజలకు 12 కిలోల బియ్యం అందజేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో చందుర్తి మండల కేంద్రంలో ప్రారంభించారు. బయోమెట్రిక్ మిషన్లు ఉపయోగించకుండా సంతకాలు తీసుకొని 12 కిలోలు అందజేయాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బయోమెట్రిక్ మిషన్ సర్వర్ బిజీ ఉండి సిగ్నల్ రాకపోవడంతో మిషన్ మొరాయించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, బయోమెట్రిక్ మిషన్ వాడకుండా ఒక లిస్టు ప్రకారం అందజేయాలని ఆయన కోరారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని 2 రేషన్ షాపుల్లో మన ఈ కరోనా వైరస్ మన స్ప్రెడ్ అవ్వడంలో మన తెలంగాణ ప్రభుత్వం కానీ మన అలాగే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అలాగే 31 వరకు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వమే ఈ ఏప్రిల్ 14 వరకు అని చెప్పడంలో ఆ లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేద ప్రజలకు తినడానికి ఇబ్బంది అవుతుందని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని చెప్పిన ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, అలాగే మిగతా బియ్యం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది. అది ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ప్రతి వాళ్ళకు 12 కిలోల బియ్యం ఇవ్వాలని ఇవాళ స్టార్ట్ చేసినాం. అది ఎట్లా అంటే మన బయోమెట్రిక్ సిస్టంలో ఫింగర్ ఇస్తేనే మనకు బియ్యం వస్తాయి. అలాంటిది మన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక షాప్కు అథెంటిక్ ఆఫీసర్ను నియమించింది. ఆ నియమించడంలో అథెంటిక్ ఆఫీసరు అక్కడ కూర్చుండి వాళ్ళు పెడితే ఈ సర్వర్ బిజీ ఉండి ఇవాళ ప్రొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు కేవలం ఒక్కొక్క మిషన్ ఒక 10-15 రిసీవ్ చేసుకున్నది. అలాంటిది ప్రజలు ఇక్కడ వచ్చి ఎండలో చాలా వరకు ఇబ్బంది పడుతుర్రు. ఇలా కాకుండా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వాళ్ళకు మాన్యువల్గా ఏదైనా సంతకం తీసుకొని మాన్యువల్గా వాళ్ళ బియ్యం వాళ్ళకు ఇచ్చేస్తే బాగుంటుంది. ఇది ఎప్పటికీ కాదు, ఈ నెల మందం ఈ కరోనా వైరస్ కోసం మనం స్పెషల్గా ఇస్తున్న స్కీమ్లో ఈ నెల వరకు మాన్యువల్గా ఇచ్చేస్తే మన జనం గుమ్మిగూడరు, మన గ్రూపులుగా బయటకు రారు. కాబట్టి మనకే వైరస్ స్ప్రెడ్ కావడంలో మనం అధిగమించిన వాళ్ళం అవుతాం. అందుకని ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే మాన్యువల్గా బయోమెట్రిక్ పక్కకు పెట్టి కలెక్టర్ మన ఎంఆర్ఓ గారి దృష్టికి నేను ఆల్రెడీ ఫోన్ కాల్ చేశాను. అలాగే కలెక్టర్ గారిని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది, మన ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే అన్ని విలేజ్లలో ఇదే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మాన్యువల్గా ఇచ్చేసి వీలైతే ఇంటింటికి ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కడప దాటి రారు, మన లాక్డౌన్ సక్సెస్ఫుల్గా జరుగుద్ది. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుర్రు. ఎంత చేసినా కానీ వాళ్ళు వచ్చి ఒకళ్ళకి మనం ఒక టైం ఇచ్చినాం, మేము 12 గంటలకైనా ఒకళ్ళకు టైం ఇచ్చినాం. ఆ మిషన్ బఫర్ అవడం వల్ల మేము 12 గంటలకు 4 గంటలైనా ఇవ్వలేకపోతున్నాం. అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇది మాన్యువల్గా ఇస్తేనే బాగుంటుంది. ఈ స్కీమ్ స్పెషల్గా ఈ ఒక్కసారి ప్రభుత్వం ఎగ్జామ్షన్ చేయాలి. ఈ మన కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్షన్ చేసి మాన్యువల్గా ఇచ్చేస్తే వాళ్ళు బియ్యం తీసుకొని వెళ్ళి వాళ్ళు ఈ ఉన్న కర్ఫ్యూ వరకు జీవనోపాధి సాగిస్తారని ప్రభుత్వాన్ని నేను వినవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దరెడ్డిపేట గ్రామంలో కరోనా ఉందన్న అనుమానంతో పలువురిని పటాన్చర్ దగ్గర నారాయణ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నుండి 6గురికి కరోనా మహమ్మారి పాజిటివ్ రావడం వల్ల సంగారెడ్డి జిల్లాలో అధికారులు అందరూ అలర్ట్గా ఉన్నారు.
కరోనా వైరస్ గురించి చెక్ చేస్తే ఒక 6 మెంబర్స్కి పాజిటివ్ అని తెలిసింది. దాంట్లో ఒకతను సాజిద్ అనే అతను కొండాపూర్ గ్రామానికి చెందిన అతనికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా టెస్ట్లలో తెలిసింది. అతను వాళ్ళ అత్తగారి ఊరు అయినటువంటి పెద్దరెడ్డిపేటకు వచ్చి ఒక రోజు ఇక్కడ స్టే చేసినట్టు తెలిసింది. అయితే అతను ఇక్కడ స్టే చేయడం వల్ల వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో, అనుమానంతో వీళ్ళందరినీ కూడా సేఫ్ హౌస్ పర్పస్ ఈ పార్టీలో ఏర్పాటు చేసినటువంటి నారాయణ కాలేజీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మొత్తం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 8 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అక్కడికి టెస్ట్ చేయించడం కొరకు నారాయణ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి దానికి పంపేయడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణంలో మొదటి కరోనా కేసు నమోదైంది. మున్సిపాలిటీ పరిధిలో కుడకుడు గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదైంది. గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన జమత్ ఇస్తేమాకు వెళ్లిన వ్యక్తిని ముందస్తుగా క్వారంటైన్కు తరలించారు. పాజిటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో లాక్డౌన్ ఉన్నందున పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మీడియా మిత్రులు, పారిశుద్ధ కార్మికులు విధులు నిర్వహిస్తున్న వారికి తమ వంతు సాయంలో భాగంగా నారాయణఖేడ్లోని పోలీస్ స్టేషన్లో నేస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేస్తం ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేస్తం ఫౌండేషన్ నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా, కె రవికుమార్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి అహర్నిశలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అదేవిధంగా కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మా వంతు సహాయం చేయడానికి నేస్తం ఫౌండేషన్ నారాయణఖేడ్ నుంచి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
పెట్టి సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపు. కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో కౌన్సిలర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహించిన సందర్భంగా ప్రజలకు 12 కిలోల ఉచిత బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. కౌన్సిలర్ రవిప్రసాద్ మాట్లాడుతూ బయోమెట్రిక్ సర్వర్ డౌన్ సమస్య చాలా వరకు వస్తుందని, సర్వర్ డౌన్ సమస్య లేకపోతే ప్రతిరోజు 100 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. 909033 రేషన్ షాప్ నందు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపించిన ఉచిత బియ్యాన్ని అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 31వ వార్డు ఉన్న ప్రతి ఇంటికి ఉచిత బియ్యం చేరేలాగా దగ్గరుండి విఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరి సమస్య మా 31వ వార్డు ప్రజల సమస్య అని దగ్గరుండి మేము ప్రత్యేకంగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే మా वार्ड प्रजल కూడా आज और कल परसों संडे और मंडे तक भी ऐसी कोऑपरेशन करना है. क्यों बोले तो ये वायरस का ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ అందరూ పాటించాలి. ప్రతి ఒక్కరికి కూడా బియ్యం రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా దూరం ఉండి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నేను దయచేసి ఒకసారి మీ మీడియా ద్వారా కూడా విన్నవించుకున్నా, అంటే ఏదైతే సర్వర్ ఉందో సర్వర్ డౌన్ ఉండడంతో కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బందిని కూడా తొలగిస్తే పై ఆఫీస్ కలెక్టర్ గారికి కూడా ప్రతి ఒక్కసారి మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఇది ఈ పబ్లిక్ కూడా ఇంత నిలబడడం కూడా ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు తంబు చేస్తున్నారో 15 నిమిషాలు వస్తే మళ్ళీ 10 నిమిషాలు పోవడం జరుగుతుంది. కాబట్టి సర్వరు 4 అవర్స్ ఉండేటట్టుంటే కనుక డైలీ 150 నుంచి 200 మంది వరకు కూడా మనం ఈజీగా పంపిణీ చేయొచ్చు. దయచేసి ప్రభుత్వం కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాం, ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా మేము 50 మందికి అనుకున్నాం కానీ సర్వర్ పనిచేస్తే 100 మంది ఈజీగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఇవ్వగలుగుతున్నాం. సర్వర్ ఉంటే కనుక సర్వర్ డౌన్ కాకుండా ఉంటే కనుక మనం ఖచ్చితంగా 150 మంది వరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మనం మెయింటైన్ చేయాలని ఆలోచనతోనే ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రేపు కూడా ఇంకా 4 రోజులు కూడా ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నాం. కొనరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గ్రామంలో ఉండే నిరుపేద కుటుంబీకులు రెక్కాడితే డొక్కాడని పేదలకు యాస ఫ్యామిలీకి చెందిన బ్రదర్స్ మానవత్వం చాటారు. దాదాపు 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ రోజురోజుకు ప్రబలుతున్న సందర్భంగా ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఏదైతే వైరస్ ఉందో మరి కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రబలకుండా మరి కరోనా వైరస్ ఉద్దేశించి అనేకమైనటువంటి వార్తలు రావడం, మరి ప్రజల్లో కూడా ఆందోళన చెందొద్దనే విషయాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. మరి అట్లా అందులో భాగంగానే పేద కుటుంబాలకు నా అనేటువంటి వారు ఎవరు లేనటువంటి కుటుంబాలకు ఇక్కడ స్థానికంగా గ్రామం నుండి మరి యాసవారి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఇవాళ అనాథ సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళ స్థాయిలో బియ్యం కానీ ఉప్పు కానీ నూనె కానీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. కేంద్రంలో కరోనా వైరస్ మహమ్మారి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ పట్టి పీడిస్తుంది. అయితే ఈ సమయంలో ఈ లాక్డౌన్ విధించడం వల్ల కూలీలకు పని అనేది బంద్ అవ్వడం వల్ల వాళ్ళు కూలీ పని చేసుకోకుంటున్నారు. వాళ్ళకు నిత్యావసర సరుకులకు కొంతమేరకు మన యాస బ్రదర్స్ వాళ్ళు ఏం చేశారంటే స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి కొంతమంది లేని వాళ్ళకు ప్రోత్సాహం కోసం వాళ్ళకు కొంతవరకు బియ్యాన్ని పప్పును అందజేయడం జరిగింది. అదేవిధంగా మన ఊరిలో మన యువత కానీ ముందుకొచ్చి ఇటువంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దేశంలో మరియు రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ 2వ రోడ్డు మిత్ర బృందం ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు నరేంద్ర చౌదరి, ఉప్పర సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం లాకౌట్ చేసిన సందర్భంగా బీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి 2వ రోడ్డు మిత్ర బృందం తరఫున పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని స్థానికంగా ఉండే ఒక ముస్లిం వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వాట్సాప్, ఫేస్బుక్లో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మండల ఉన్నత అధికారులు డాక్టర్ బలరాం నాయక్, ఎంఆర్ఓ తిరుమలవాణి, ఎంపీడీఓ ఆదాయ, ఎస్ఐ మారుతి పరిశీలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఢిల్లీ జమాత్కు వెళ్లలేదని, తాను కర్నూలులోనే ఉన్నానని అధికారులకు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బలరాం నాయక్ తెలిపారు.
నెరవాళ్ళు వచ్చినాము, సర్కాపురంలో ఉన్నాము. ఎన్ని రోజులు ఉన్నారు? నెరవాళ్ళు 2 రోజులు. సర్కాపురంలో గొంగాడు ఇంటి గలాట జ్వరం కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది కానీ ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఊరు గ్రామ ప్రజలు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. యాక్చువల్గా మనకు ఢిల్లీ నుంచి మామూలుగా జమత్కు పోయిన వాళ్ళ లిస్టు వచ్చింది. మనకు 350 పేర్లు. దాంట్లో మన మండలంలో ఒక్కరు కూడా లేరు. మన మండలంలో డౌట్ఫుల్ కేసుతో కూడా వీళ్ళను ఆల్రెడీ మనము మండల టీము ఒకసారి విజిట్ చేసినాము. ఎస్ఐ సార్ గారు కూడా వాళ్ళు ఫోన్ ట్రేస్ చేయడము అవన్నీ చేసినారు. ఆయన వెళ్ళలేదు ఎక్కడికి. కాబట్టి మీరు ఇటువంటివి భయాలు ఏం పెట్టుకోవద్దండి. ఇటువంటి ఫేక్ న్యూస్లు ఏమి నమ్మద్దండి. మన మండలంలో ఇంతవరకు ఒక కరోనా కేసు కూడా లేదు. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మంచిగానే ఉన్నారు. 5 మంది వచ్చారు. దాంట్లో 3కి 28 రోజులు కంప్లీట్ అయిపోయింది. కర్నూలు జిల్లా డోన్ పోలీసులకు జర్నలిస్టులకు శానిటైజర్స్ పంపిణీ చేశారు ఆర్యవైశ్య సంఘం నాయకులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సుఖ సంతోషాల కోసం పాటుపడే పోలీసులకు జర్నలిస్టులకు శానిటైజర్స్లను కర్నూలు జిల్లా డోన్ పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శానిటైజర్లను జర్నలిస్టులకు పోలీసులకు పంపిణీ చేయాలని సంకల్పంతో వచ్చిన డోన్ ఆర్యవైశ్య సంఘాన్ని వారు అభినందించారు. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల్లో శానిటైజర్స్ లాంటి వస్తువులు దొరకడం సంజీవని లాంటిదని ఆయన అన్నారు. ఆర్యవైశ్య సంఘం వారు ముందుకు వచ్చి విలేకరులకు పోలీసులకు 300 బాటిల్స్ ను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మన డోన్ పట్టణంలో డోన్ పోలీస్ స్టేషన్లో డోన్ టౌన్ సంబంధించిన ఆర్యవైశ్య సంఘం యొక్క సెక్రటరీ మరియు వాళ్ళ యొక్క సభ్యులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాధారణంగా దొరికే వస్తువుని ఎవరైనా ఇస్తారు. దొరికే వస్తువుని ఎక్కడ కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఒక దొరకని వస్తువు, సంజీవని లాంటి వస్తువు ఏదైతే ఉందంటే ఈ సమయంలో అది మనము శానిటైజర్లు అనుకోవచ్చు. ఎందుకంటే నేను స్వతహాగా ఎక్కడ ఎన్నోసార్లు వెతికినా దొరకని వస్తువు అయింది ఇది. అటువంటి సందర్భంలో మనం వెతుక్కుంటా పోకుండానే మన కోసం ఒక దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇందులో ఒక సుమారు 300 శానిటైజర్లు 300 బాటిళ్ళు ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ దానం చేయడం అనేది చాలా హర్షించదగిన విషయము. అప్పుడు దీన్ని బట్టి పోలీసు వాళ్ళ తరఫున ప్రెస్ తరఫున కూడాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము. ఈ సమయంలో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమే. కాబట్టి ప్రజలందరికీ నా మనవి ఏమనంటే శానిటైజర్లు ఉంటే సంతోషం, లేనప్పుడు ఇంట్లో ఖచ్చితంగా మన దగ్గర సోపులు ఉంటాయి. ఆ సోపు ద్వారా ఎవరి 20 మినిట్స్కి ఒకసారి చేతులు వాష్ చేసుకోవడము, ముఖం కడుక్కోవడము, తినే ముందు తిన్న తర్వాత కానీ చాలా క్లీన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఈ ఎక్కడైనా మన జనరల్గా కిరాణా షాపుకి కానీ లేకపోతే మెడికల్ షాపుకి కానీ లేకపోతే ఎనీ ఏటీఎం సెంటర్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడాను పక్కాగా వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఆ క్లీనింగ్ ఖచ్చితంగా పాటించాలా. శానిటైజర్ ఉంటే కానీ శానిటైజర్ను ఎవరి 20 మినిట్స్ ఒకసారి యూజ్ చేసుకోవడం అనేది ఉపయోగకరమైన విషయము. అదే సమయంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఈ జమాత్ అయిపోయిన విషయంలో ఎక్కువ పాజిటివ్ కేసు వచ్చే పరిస్థితి, లేదంటే ఎక్కువ మందిని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ గుర్తించాల్సిన విషయం ఏమంటే ప్రజలు ఖచ్చితంగా కంప్లీట్ లాక్డౌన్గా అమలుపరిస్తే మనము దీని నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఒక భయవార్త సంబంధము. యుద్ధంలో అందరూ సిపాయిలాగా పనిచేయాలా, వ్యక్తిగత బాధ్యత వహించాలా. బాధ్యత లేకుండా వాహనాల ద్వారా కానీ లేదా నడుచుకుంటా కానీ రోడ్ల మీదకి వస్తే మనం యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వస్తుంది. యుద్ధంలో మనం విజయం కావాలంటే ఖచ్చితంగా ఇళ్ళల్లో ఉండడమే మీరు యుద్ధంలో గట్టిగా పోటీపడి గెలిచినట్లుగా భావిస్తాం. ఇళ్ళల్లో ఉండడమే మనకు గొప్ప విజయంగా భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ డోన్ పట్టణంలో ప్రతి ఒక్కరును లాక్డౌన్ సిస్టాన్ని ఖచ్చితంగా పాటించాలా. ఏ ఒక్కరు బయటకెళ్ళాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా జలుబు జ్వరంతో సమానమని సీఎం జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. అనుభవం లేకపోతే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సత్యనారాయణ. సమాజ సేవలో పోలీసులు జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. డోన్లో పోలీసులకు జర్నలిస్టులకు శానిటైజర్స్ పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం. సూర్యాపేట పట్టణంలో నమోదైన మొదటి కరోనా కేసు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సూర్యాపేట పట్టణ ప్రజలు, నిబంధనలు పాటించాలన్న అధికారులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.